చర్యలు ఉంటాయనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని. ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను, యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడైతే కాంగ్రెస్ శాసన సభ్యులు చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రిచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు ప్రజలు. ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవది, ఎక్కువ రోజులు ఉన్నది, ఇది కూలిపోతుంది అని శాపనార్థాలు, పిల్లి శాపనార్థాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెను తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద చల్లుతా ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తాను. మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజార్టీ వచ్చింది. 80 మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్ష గొంతు ఉంటుందని మేము అట్లా చేస్తలేమే. శాసనసభను 3-3:30 దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటున్నాం. కాళేశ్వరం పోతాం అంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం, ఏడు కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిరేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళను మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరంలే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థికపరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతానే మాట మళ్ళవరన్న మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం.
ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. నువ్వు ఎవరన్నారు ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు వాళ్ళు? నువ్వు ఇప్పుడు ఎవరెవరన్నారు? అరే మేమెందుకు వేరేటలో చిల్లర అనాలే? వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళే. మీకు తెలుసుగా మీరు ఎవరు ప్రస్తావించారు? మీరు ఎవరిని ప్రస్తావించారు? మీరు ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను, నీకు చెప్పినాడు కదా. అరే ఏంది ఇక్కడ బా నువ్వు ఇంటికాడికి స్వేచ్ఛగా అడిగినా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగానే శాంతి భద్రతని రోడ్డు ఎక్కి వరుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్ళీ చెప్తాం, తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికి మాటలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు అవమానపరిచేదంగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించినాం, ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతున్నాం. ఇలా ఎందుకు చూడదన కదా. మిత్తి మీద స్వేచ్ఛ ఉండదే. మేము ప్రజాస్వామికంగా అదే వాళ్ళు దట్ విల్ టేక్ కేర్ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్. దే విల్ డూ. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా. రైట్ ఇప్పుడు తప్పకుండా ఒకవేళ అటువంటిది ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం. రైట్ అయినా అడగలే, నన్ను అడుగుతున్నందుకు నేను రేపు వచ్చిన మహేష్ కుమార్ గౌర్ గారిని అధ్యక్షుని చార్జ్ తీసుకున్నాను అడుగు. శాసనసభ అది హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది. అరే షేర్లింగం ఏ జిల్లా తెలియకపోతే నీకు పక్క జిల్లా రాష్ట్రమే నాది. రేపు మా రాష్ట్ర ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు, ఆయన కమిటీలోని జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. రేపు మా మాజీ ఎన్ఎస్సీ మిత్రులు కానీ యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులు అవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీభవన్కు రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా రావాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు, విష్ణునాథ్ గారు, అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు తమిళనాడు నుంచి వస్తూ ఉన్న కొత్త విశ్వనాథ్ గారు, వాళ్ళందరితో పాటుగా గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వివిధ స్థానిక పంచాయతీలలో గ్రామ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మీడియా వాళ్ళు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ అందరూ నమస్కారం. ఇప్పుడు బయటికి పోదామా? తీసుకుంటలేడు. రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో వారు ఛార్జ్ తీసుకుంటున్నారు పిసిసి ప్రెసిడెంట్గా. ఈ సందర్భంలో గాంధీ భవన్ మీడియా ద్వారా
రాష్ట్రంలో అందరు కూడా కోరడం ఏంటంటే మంత్రులకు సంబంధించి మన మంత్రులు మినిస్టర్స్ ఆల్ మినిస్టర్స్ సంబంధించిన నియోజకవర్గాలు ఎమ్మెల్యేల యొక్క శాసనసభ్యుల యొక్క నియోజకవర్గాలు అట్లాగే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే రేపు 12 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ చార్జ్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు వస్తున్నారు. వారే పిసిసి ప్రెసిడెంట్గా వారికి ఛార్జ్ ఇస్తున్నారు. ఆ సందర్భంలో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ హాజరు ఇక్కడికి రావాలని, వారి నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా రేపు మధ్యాహ్నం 11 గంటలకు గాంధీ భవన్కి చేరుకోవాలి. రేపు కొత్త పిసిసి ప్రమాణ స్వీకారానికి ఛార్జీలు అందరం కూడా పాల్గొనేటట్టుగా అందరూ మినిస్టర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు కానీ గ్రామీణ ఆ నియోజకవర్గాల్లో అందరూ కూడా పిలుపునిచ్చి రేపు కొత్త పిసిసి ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారానికి అందరు హాజరు కావాలని పదే కోరడం జరుగుతున్నది. మా ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా 4 కోసేస్తాం మళ్ళీ వస్తానంటే పనికిమాలంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను 4 మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు వాళ్ళు తీసుకుంటున్నా. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడతాడు పట్టుకొని 4 కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా. అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు లాంటి ఆర్డర్ ఏమైంది? ఇప్పుడు కొంపలు మునిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు 10 నెలల నుంచి హైదరాబాదులో తెలంగాణలో వినాయక చవితి పండగలు, మండపాలు, దేవుళ్ళ దగ్గర భజన చేసుకుంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మూడ్లో ప్రజలు ఉన్నారు. ఈ పీస్ ఆఫ్ మూడుని చెడగొట్టి కేటీఆర్గా భజన చేయడానికి రాదు, హరీష్కి భజన రాదు, కేసీఆర్కి భజన రాదు. అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు.
తెలంగాణ హైదరాబాదు ఎంత వినాయక మండపాల దగ్గర ఈ నవరాత్రులు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ గుళ్ళకాడ మన మండపాల దగ్గర ఎంత ప్రశాంతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా అసలు ఇంత కామన్ సెన్స్ ఉందా ఏమన్నా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకు తెలివి ఉందా వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటే ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ గారికి కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు రోడ్ల మీదనేమో హరీష్ రావు ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమన్నా డిజైన్ తయారు చేసుకున్నారా హైదరాబాద్ పబ్లిక్ మూడ్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు టీవీలలో దేవుడిని ఎక్కడ గాయబ్ చేసేసారు వీళ్ళు అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా అసలు రోజు ఖైరతాబాద్ వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి టీవీలలో ఏం జరుగుతున్నది ఏం రాజకీయం ఇదంతా మీది పక్కిమల్ల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది కొంపల్లి మునిగిపోయేది ఉన్నది ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నది ఏ గవర్నమెంట్ ఉన్నా అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉండవు భార్య పిల్లలు ఉండరు వాళ్ళకు మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది కాలిపోతుంది అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా మీ పంచాయతీలు చూడాలా ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తలేదా హరీష్ రావు నీకు ఎవరనేది తర్వాత కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టు దుంకులాటలేంది ఆ ఇండ్ల పొట్టు పంచాయతీలేంది ఇప్పుడు ఏం అవసరము ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా అరే ఇది బాగానే ఉంది జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రొయ్యల పులుసు రోజా ఆమె అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పోయి అరే ఏంద్రా నాయన మీదంతా ఈ పంచాయతీ ఏంది మీది పవర్ పోయేసరికి ఏం అర్థమవుతలేదా పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి ఇన్ఛార్జ్ మినిస్టర్గా పొన్న ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగల దొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలుసు
మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, వచ్చేది లేదు. ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటిది? మళ్ళీ చెప్పది. నాని ప్రింట్ తెచ్చిండే కదా బాగా కూర్చుంటా పడుతుంది వీళ్ళు లాగుతున్నారు. పోదాం ఇది వేసుకోండి. లేదు కూర్చో ఓపుకుందంటే ఓకే మెల్లగా సరే. ఎందుకంటే ఇది కొంత టైం తీసుకుంటున్నా ప్రెస్ మీట్కి. నిదానంగా చెప్తా, మీరు నిదానంగా కవరేజ్ చేసుకోండి. ఎందుకంటే 2 రోజులు ఆ టీవీలల్లో ఏమంటారంటే ఆ కళ్ళు దాగి దుంకిలాడితే కోతులు, కళ్ళు దాగి కోతులు దుంకులాడితే తెలుసా మీకు ఎట్లా దుంకులాడితేవి? ఈ 2 రోజులు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన అట్లా కనబడ్డది నాకైతే. నువ్వు ఓకే. కానీ चलो ले स्टोरी ले जल्दी ना बाबा మీరందరూ ప్రెస్ మీట్కి ఇంట్రెస్టా? లేదంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం, టైం ఎక్కువైందంటే. ఏంది అది? సారీ నేను నువ్వు అడిగిన ప్రశ్న కొంచెం జవాబు చెప్పాలంటే కొంత చరిత్రలో పోవాలి. కొంత 2014లో పోవాలి నేను, ప్లీజ్. ఇది కూడా మీరు లైవ్లు చూపించండి, ప్రజలకు స్పష్టత ఉండాలి. ఓకే, ప్రజలకు స్పష్టత ఉండాలి. 2014 ఎన్నికల కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2014 కేసీఆర్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి? అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా చెప్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాదే చెప్తా మీకు. 2014లో 2004-05లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి జాయిన్ అయినప్పుడు నాకు కండువా నేను కప్పలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్. మీరు మీ కండువా మాకు కప్పలే, కండువా ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కప్పలేదు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, నువ్వు ఎమ్మెల్యే, అఫీషియల్గా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నావు కాబట్టి మీ భార్యకు కండువా కప్పుతున్నాము, నువ్వు పార్టీలో జాయిన్ అవుతున్నావు అని నా భార్యకు కండువా కప్పాను. నేను ఆ బౌండరీలో కూడా లేను, ఇది గాంధీ భవన్ బౌండరీలో కూడా నేను లేను. అలాంటి యొక్క సిద్ధాంతాలతో కొంత జాయినింగ్స్ జరిగినాయి. రాష్ట్రం విభజన తర్వాత ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పినా అంటే, అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా
కండువాలు కప్పిన సాంప్రదాయం సమైక్య రాష్ట్రంలో లేకుండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంప్రదాయం మొదలైంది. దానికి సూత్రధారి, దానికి ప్రొఫెసరు, దానికి హెడ్ మాస్టరు, క్రియాకర్త అంతా కూడా కేసీఆర్ గారు. రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త పొలిటికల్ సిలబస్ను ప్రవేశపెట్టిండు కేసీఆర్ గారు. ఇప్పుడు జాయినింగ్స్ మీరు అడుగుతున్నారు కదా, సబ్జెక్టు 2014లో అచ్చా 2014 నుంచి 2018 వరకు ఎంపీలు 4. ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు. అంతేనా? అది ఎమ్మెల్యేస్ మొత్తం ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీలు 18 మంది, మొత్తం 47 మంది. ఎంపీలు 4, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, టోటల్గా 47 మందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. ఇందులో ఏ పార్టీ చూడండి, 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కండువా కప్పిండు కేసీఆర్. కండువనే కప్పించాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్ళకు కండువాలు కప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్గా కేసీఆర్ కండువాలు కప్పిండు. సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బిఎస్పీ అండ్ సిపిఐ 5 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని డైరెక్ట్గా కేసీఆర్ కండువా కప్పి జాయినింగ్ చేసుకున్నాడు. తీసుకునడమే కాదు, ఇందులో నుంచే చాలా మంది మినిస్టర్స్ కూడా అయ్యారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కేసీఆరే కదా దీనికి ఇలాంటి సాంప్రదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కేసీఆరే కదా. మీదేదా, మీ క్రెడిటే కదా, మీరే కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి అందరికీ నేర్పించింది. దీనికి జవాబు చెప్పండి. పోనీ దీని మీద ఏదైనా మా పార్టీ నాయకులతో డిబేట్ పెట్టుకోండి ఒకసారి. ఇక నేనేమంటున్నంటే, ఇప్పుడు కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టిర్రు. అచ్చా, ఇంకొకటి ఈ కొత్త ఇది కూడా కేసీఆర్ తీసుకొచ్చిండు ఈ సాంప్రదాయాన్ని కూడా. ఏది? ఈ విలీనం ఎమ్మెల్యేలు 12 మంది శాసనసభ, అంటే మేము 19 మంది, నేను, బట్టి విక్రమార్క అండ్ సీతక్క, శ్రీధర్ బాబు అండ్ వీరన్న, 5 మంది. మేము 5 మంది కాక మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో పోయారు, అది బీఆర్ఎస్లో పోయారు. పోయినప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా వాళ్ళ కండువా కప్పిండు. ఈ కండువా కప్పినప్పుడు మరి కాంగ్రెస్ అపోజిషన్ లేదు, వీళ్ళే అసలైన కాంగ్రెస్ అని అసెంబ్లీలో వాళ్ళకు కుర్చేస్తుంది. వేసి మళ్ళీ కొన్ని రోజులకే ఇక కాంగ్రెస్ అపోజిషన్ సిఎల్పి, కాంగ్రెస్ వీళ్ళు టీఆర్ఎస్లో విలీనమని మళ్ళీ కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. ఇది నువ్వు తెచ్చిందే కదా. నేనేమంటున్నా అంటే, కొడుకుకి అంటే కేటీఆర్కి, మేళలోనికి, హరీష్కి ఏం చెప్తున్నట్టే, మీ మామ మీ నాయన తెచ్చిన రూల్సే కదా ఇవన్నీ, ఈ రాజకీయాలన్నీ కూడా. మరి మీ అయ్యని అడగనుండ్రి, నువ్వు తెచ్చిందే ఈ కుంప మునుగుతున్నది ఎందుకు అడుగుతలేరు మీ ఇద్దరు? అంటే మీ నాయన ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని తీసుకొని కండువాలు కప్పితే తప్పు లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే తప్పు వచ్చిందా? ఇది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయండి.
మీరు అడిగే ప్రశ్నను వాళ్ళు ఎవరన్నా అంటే మీరు అడిగే ప్రశ్న ఉన్నది కదా, వాళ్ళు తప్పు చేసిరని మీరు ఒప్పుకుంటున్నారు. అయితే మీరు ఒప్పుకున్నాయని అడుగుతున్నారా ప్రశ్న? అచ్చా, ఇంకొకటి సార్, మీ ప్రశ్నకు చెప్తాను నేను మళ్ళీ. ఇప్పుడు మా పొన్న ప్రభాకర్ గారు ఏమన్నారు, మీకు ఆల్రెడీ 80 మంది ఉన్నాక 7 మీరు ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ మీకు ఒకటే మాట చెప్తున్నా, ఇది ఒక పొలిటికల్ గేమ్. ఇది ఒక పొలిటికల్ గేమ్. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఎథిక్స్ చచ్చిపోయినాయి. నో ఎథిక్స్ పాలిటిక్స్లో నో ఎథిక్స్గా ఎథిక్స్ లేవు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎథిక్స్ రాజకీయాలు లేవు. దానికి పునాది కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇక నీ రాజకీయం నువ్వు ఆడినావు, మరి మా రాజకీయం మేము ఆడాలి కదా. మరి నువ్వు ఓడిసినావు, మేము ఓడవాలి. నువ్వు వెన్నుపోటు ఓడిసినావు, కేసీఆర్ అన్ని వెన్నుపోట్లే కదా. కాంగ్రెస్ రాజకీయాన్ని వెన్నుపోట్లే కదా పొడిచింది. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద ఉండకుండా పొడిచిన వెన్నుపోట్లే ఇవన్నీ. తెలంగాణ రాజకీయాలకు అసలు రూల్ లేదు, రాజకీయాలలో ఎథిక్స్ లేవు. అదంతా కేసీఆర్ అట్లా తయారు చేసి పడేసిండు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే నైతిక హక్కు, కాంగ్రెస్ పార్టీ అనే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. నేనే చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్లో చేరినప్పుడు నాకు 5 ఏళ్ళు కండువా కప్పలేదు రాజశేఖర రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు. నా భార్యకు కండువా కప్పిర్రు. మీరు కూడా మీరు కండువా కాకుండా మీ భార్యల కండువా కప్పి ఉంటే దానికి జవాబు మేము చెప్తుంటే. ఓపెనే కదా. నీతిమాలిన నియమాలు లేని పరిపాలన గత టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ది. అసలు నాకు ఏమంటాను, పరిపాలన తెలంగాణ భాష అంటారా కేటీఆర్ది? అదే కదా. రాష్ట్రమేమో పరిపాలన ఏమో తెలంగాణలో కేటీఆర్ ఫ్యామిలీది, భాషనేమో ఆంధ్ర భాష మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆయన. నేను ఇంతవరకు అప్పుడెప్పుడో చెప్పిన, రాష్ట్ర విభజనప్పుడు చెప్పిన ఒకసారి. ఇడిను రాకేష్ చెవులిటి పెట్టండి. రాష్ట్ర విభజనప్పుడు ఏం చెప్పినా అంటే కేసీఆర్ గారి గురించి, విజయనగరం నుంచి వలస వచ్చిన కేసీఆర్ గారు అని చెప్పిన నేను. విజయనగరం నుంచి తెలంగాణ వాళ్ళ తాతలు ఆయన కాదు, వాళ్ళ తాతలు విజయనగరం నుంచి వలస వచ్చింది సిద్దిపేట సిరిసిల్ల ప్రాంతంలో. ఇది నిజం.
ఇది వాస్తవం. అందుకే కేటీఆర్కి ఆ భాష వస్తున్నది అంతే. అట్లా ఇలాగ నేను 2 రోజులు చూస్తున్నా కదా, ఈ హరీష్ రావుని ఎలుగుబంటి కలిసినట్టున్నది. లే నాకు ఈ తుంకులాట చూస్తుంటే 2 రోజులు ఎలుగుబంటి మీకు ఎలుగుబంటి గురించి తెలియదేమో చెప్తా. లేదు, ఎలుగుబంటి గురించి మీకు తెలియదు అనుకుంటా. ఎలుగుబంటి అది కొంత డిస్టర్బెన్స్ అయిపోతే పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద వాడు ఎవరిని పడితే అని కొరుకుతుంటుంది, గిచ్చుతుంటుంది, పరిచయం చేస్తుంటుంది, ఊరంతా కంపు కంపు లేపుతుంది. అందుకే ఏమో నాకు నిన్న 2 రోజులు హరీష్ రావు చూస్తుంటే ఇది కొంపదీశ మన ఎలుగుబంటి ఆడన హరీష్ రావు గరిచిందేమో, అందుకే 2 రోజులు ఇక ఈ బీఆర్ఎస్లో ఎలుగుబంటి గరిచినట్టున్నది. అందుకే ఇక ఊరి మీద పడి 2 రోజులు ఆ నిమజ్జనం ఎటుపోయిందో కానీ, ఏర్పాట్లు ఎటుపోయినాయి కానీ, వీళ్ళు ఆ పిచ్చి పట్టిన ఎలుగుబంటి దుంకులే అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్న అంతా అదే పని పెట్టుకున్నారు అంత. వీళ్ళంతా నాకు ఎలుగుబంటే గుర్తుకొచ్చింది. నాకు కౌశల్ రెడ్డి ఇంకా చిన్న పిల్లగాడులే, ఇంకా చిన్నోడులే. ఇంకా రాకేష్ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులకు అంటే ఇంక్లూడింగ్ కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీకి మస్తిమితం కోల్పోయారు వాళ్ళు కొంత. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ పవర్ ఎంజాయ్ చేసి 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 ఆ ప్రగతి భవను, ఆ రాజ్మహల్లో ప్రగతి భవన్లో, ప్రగతి భవన్లో అలాంటి యొక్క రాజ్యభోగ్యాలు అనుభవించిన ఆ ఫ్యామిలీ ఒకటేసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి వాళ్ళకు షాక్ ఇచ్చేసరికి వాళ్ళు మతి స్థిమితం కోల్పోయారు వాళ్ళు. నాకే బట్టి విక్రమ గారిని ఒకరోజు కలవనీకపోతే మైండ్ ఖరాబ్ అయిపోయింది అది చూస్తే. ఇక 10 ఏళ్ళు ఉన్నోనికి భవన్ ఇచ్చి పెడితే ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయండి మీరు. లేలే అది ఏందనుకుంటున్నావు, అది ప్రగతి భవను ఏదన్నా. నాకే ఒక్కరోజుకి అది ఏంది ఇదంతా అనిపించింది. అంత 10 ఏళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు అలా అనుభవించి అందులో ఉండేసరికి బయటకు వచ్చేసరికి అదొక పెద్ద షాక్ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ గారికి అదొకటి. వాళ్ళకి ఏం తోస్తలేదు అసలు, వాళ్ళకి ఏం అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలో అర్థమైతలేదు. ఒక దిక్కు పాపం కూతురు ఒక బాధ, ఇట్లా ఒకటి కాదు కదా. మెయిన్ పవర్, ఎలాంటి పవర్ చూసిరంటే వాళ్ళు జనానికి సంబంధం లేని రాజ్యభోగ్యాలు అనుభవిస్తూ విలాసమైన జీవితాన్ని గడిపిన ఒక రాజకీయ దాంట్లో నుంచి అగ్నిగుండంలో పడ్డట్టు అయింది పవర్ పోయేసరికి వాళ్ళకు. ఓకే ప్రతాప్, సోషల్ మీడియా వదిలేయండి. నేను ఏమంటున్నానంటే సోషల్ మీడియాలో ఎవడు ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌశల్ రెడ్డికి ఏం సంబంధము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉంది. బీజేపీకి ఏముంటే సందులో జొర్రే పని ఆయనకు ఉంటుంది. యానో దగ్గర జొర్రాలి కదా, బీజేపీకి యానో దగ్గర స్పేస్ రావాలి కదా. పాలిటిక్స్ నేను ఏం చెప్తున్నా ప్రతాప్,
ఇది ఒక రాజకీయ క్షేత్రంలో ఇవన్నీ పోయినాయి. సమైక్య రాష్ట్రంలో రాజకీయాలు ఒక తీరు నడిచినాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు కొత్త కొత్త పాఠాలు తీసుకొచ్చిండు, కొత్త సిలబస్ను ప్రవేశపెట్టిండు. ఇప్పుడు ఎథిక్స్ పాలిటిక్స్ తెలంగాణలో లేవు. అతను కుట్రలు చేసిండు, మేము ఇక చేయాల్సిందే కదా. మాకు తెలంగాణ ప్రజలు 65 సీట్లు ఇచ్చిర్రు. మా ఉనికిని మేము ప్రజలను కాపాడుకునే దాంట్లో, ప్రజల డెవలప్మెంట్ చేసే దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా వాళ్ళు చేయాల్సిన పనులను చేయాల్సిందే. దానికి దారి వేసిందంతా కేసీఆర్ అవుతారు. కేసీఆర్ పాఠాలే ఉల్టా అప్పచెప్తున్నాం అంతే. ఆయన కేసీఆర్ పాఠాలే కేసీఆర్కి అప్పచెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, నాకు అనిపించింది అట్లా. మేమైతే 5 ఏళ్ళు సర్వీస్ ఇవ్వాలి, ఇలా జిమ్మికులకు కౌంటర్ వేయాలి, బీఆర్ఎస్ జిమ్మికులకు మేము కౌంటర్ వేయాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మేము ఎలాంటి తప్పిదాలు చేస్తలేము, మేము ఎలాంటి ప్రలోభాలు పెడతలేము. వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన విధానాన్నే, వాళ్ళ సిలబస్నే వాళ్ళకి అంటగడుతున్నాము. ఇప్పుడు నువ్వు గతంలో కాంగ్రెస్ వాళ్ళని కండువా కప్పకపోయి ఉండుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే నువ్వు ప్రశ్నించు, నీకు దానికి వాల్యూ ఉంటుంది. నువ్వే వాల్యూ తప్పినవు. కేటీఆర్, హరీష్ రావు ఏమంటున్నారు? నువ్వు డైరెక్ట్గా కండువాలు కప్పి మా వాళ్ళని పిలుచుకుంటున్నావు నువ్వు అంటున్నావు. మరి మీ నాయన కండువాలు కప్పిండు కదా, కాంగ్రెస్ వాళ్ళు పిలిచి టీఆర్ఎస్ కండువాలు కప్పిండు కదా. మీ నాయన స్టార్ట్ చేసిందే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కూడా. అనుకోండి, నేను చెప్తున్నా, జగన్ రెడ్డిగా చెప్తున్నా, ప్రతీకారమే అనుకోండి. గాంధీని అడగండి, ఆయనే అంటున్నాడు కదా, టీఆర్ఎస్ అని గాంధీ అంటున్నాడు కదా, మరి ఆయనే చెప్తున్నాడు. గ్రాఫిక్స్ ఏమో మళ్ళీ ఆయనే అడగండి, ఏముంది అట్లా. ఏదున్నా గాంధీ ఆయనే చెప్పుకోవాలి కదా, మనం ఎట్లా చెప్తాం? ఆయనది మనం ఎట్లా చెప్తాం? నేను చెప్తున్నా కదా, నిమజ్జనము హైదరాబాద్లో, ఇంత జంట నగరాల్లో, తెలంగాణలో ఒక దిక్కు ప్రజలందరూ నిమజ్జనం తెలంగాణ మూడ్లో ఉంటే వాళ్ళ మూడ్ని ఎంత ఖరాబ్ చేసే ఈ చిల్లర రాజకీయాలు చేసుకోవడము అవసరమా అని. నిమజ్జనం రోజు కూడా బీఆర్ఎస్ కొట్లాడుకుంటే పోలీసు వాళ్ళు పోయి ఆపగలరా నువ్వు అడుగుతున్నావు. ఇక నిమజ్జనం కూడా వాళ్ళు కొట్లాడితే వాళ్ళని ఏమనాలి? ఇక వాళ్ళని కొద్దిగా నిమజ్జనం సంబరాలు తెలంగాణ ప్రజలు ఉంటే ఇక ఆ రోజు కూడా వాళ్ళు కొట్లాడితే ఇక దానికి అర్థం ఉందా? దానికి ఏమన్నా తెలివి ఉందా? దానికి ఏమన్నా ఇగో అశోక్, రాజకీయాలు అన్నీ ఉండాలి, అన్నీ నడుస్తాయి, అన్నీ చెయ్యాలి. ఫైటింగ్లు కాములే, కౌంటర్లు కామనే, ఇవన్నీ పాలిటిక్స్లో మామూలే. ఇవన్నీ అన్నీ మామూలే. ఇవన్నీ ఇదేం పెద్ద చరిత్రలో కొత్త అన్నీ ఉండేటివి, ఇవన్నీ మామూలే. ఇదంతా విన్నారా? 2 రోజులు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మీడియాలలో. ఇంకేనికి వచ్చారు సార్, అయిపోయినాయా? క్లోజ్ చేయాలా?
హరీష్ రావుని ఎలుగుబంటి గరిచింది అన్న నేను, అందుకే ఎలుగుబంటి తిరిగి చేస్తున్నాడు అని చెప్పాను నేను. ఎలుగుబంటిని సరే మీరు ప్రశ్న ఏంటంటే జవాబు కూడా రాసి పంపండి నాకు, బెటర్ అదంతా కొంత బెటర్ ఉంటుందేమో అది. ఎందుకంటే అంటే నేను ఎలుగుబంటి గుణగణాలు చెప్పిన. ఎలుగుబంటికి ఏముంటుందంటే కొంత దాని గుణం ఏంటంటే దాని కోపం వచ్చినా, అది డిస్టర్బ్ అని దాని కోపం వచ్చినా, దానికి ఏదన్నా కొంత ఒకటి కాదు ఎన్నైనా కాదు, ఇక అది పిచ్చి పిచ్చిగా చేస్తుంది దాని తత్వం అనమాట. అట్లా సేమ్ నాకు నిన్న టీవీలలో చూస్తుంటే అట్లా అనిపించింది. నేను టీవీలలో చూస్తుంటే ఇది ఎలుగంబాటి గరిచినట్టుందేమో హరీష్ రావు అని అనిపించింది. అట్లా ఇక ఎన్ని క్వశ్చన్స్ క్లోజ్ చేయాలా? కాంగ్రెస్ పార్టీ భయం ఉంటుంది. ఏం మళ్ళీ అడుతోసి నువ్వు కాంగ్రెస్ పార్టీ భయపడతా అది నువ్వు ఏడన్నా? కాంగ్రెస్లో కార్యవర్గంలో నా పాత్ర ఇప్పుడు అర్జెంట్ ఏముంది నాది అంతా. కానీ రేపు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఛార్జ్ రేపు తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్రం నుంచి అందరు శాసనసభ్యులు, ఓడిపోయిన శాసనసభ్యులు, గెలిచిన వాళ్ళు, అనుబంధ సంస్థ నాయకులు, ఎంటైర్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా అండ్ రైతు విభాగం అండ్ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు 11 గంటలకు గాంధీభవన్కు చేరుకోవాలని గాంధీభవన్ మీడియా ద్వారా అందరు కూడా అప్పీల్ చేయడం జరుగుతున్నది. రేపు మినిస్టర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కూడా, అవసరం అనుకుంటే దూరం ఉన్న వాళ్ళు ఈ రాత్రికి హైదరాబాద్కి వచ్చేసి మార్నింగ్ పాల్గొనాలని కూడా సూచన చేస్తున్నారు. నీకు చెప్తా అవును. చూద్దాం, రేపు తెలుస్తుంది కదా. మీ టీవీలో ఆడ జరగని ఇచ్చింది, ఆ టీవీలో వాళ్ళ లొల్లి, వాళ్ళ లొల్లి చూసుడికే సరిపోయింది నిన్న మొన్నంతా. నేనేమన్నా మర్చిపోయినా? నేను ఏదో చెప్దామని వస్తే మా బావ వచ్చి ఏంది ఎట్లా మీరేదో అడిగితే మీరు నువ్వేదో అడిగితే అమ్మా ఏదో మళ్ళీ గట్టిగా అడగమ్మా నువ్వు. మీరేది ఏది తెలుగు ఏమి ప్రశ్న ఏంది? తెలుగు ప్రభ ప్రశ్న ఏంటి? అవును అంతే కదా, మళ్ళీ ఇంకా డౌట్ ఏముంది? కేసీఆర్ కండువాలు కప్పి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాజ్యకాలప్పుడు దాన్ని ఫాలో అవుతాం. తప్ప ఆయనదే కదా. మేము కొత్తగా తీసుకొస్తే మా తప్పానాలి, మీరు వాళ్ళు తెచ్చిందే మేము చేస్తాం.
దానిలో వెనక ముందు అయ్యేది ఇంకేముంది, ఇంకా డౌట్ ఏముంది కానీ. రాజకీయాలు అట్లుండే కార్తీక్. వాడు ఒడిసిండు కదా అని నేను చూసుకుంటే కూర్చుంటే నా పానం పోతుంది ఇక్కడ. నువ్వు కార్తీక్ ముచ్చట్లు విన్నట్టుంటే ఇక అంతే. అంటే వాడు గడ్డపార పెట్టి ఓడోనికి వస్తే అట్లా నిలబడాలా? వాడు ఒడిచిపోతాడు. అట్లా ఉండదు. పొడవనికి వస్తే ఉల్టా పొడుచుడే. రాజకీయాలలో అట్లుండయి, పాలిటిక్స్లో అట్లుండయి. వాడు శత్రువు వచ్చి పొడుస్తున్నాడు అని అంటే నేను ఉల్టా పొడవాల్సిందే. తెలంగాణ రాజకీయాలలో సిద్ధాంతాలు లేని రాజకీయాలు ప్రవేశపెట్టింది కేసీఆర్. నేనేమన్నా రాజకీయం అన్న స్కామ్లో అనలే. నేను రాజకీయ నిర్ణయాల మీద మాట్లాడినా. రాజకీయ రాజకీయంగా నా శత్రువు నా ముందు నన్ను పొడవడానికి వస్తే చూసుకుంటా కూర్చొని ఉల్టా పొడుస్తా. అదే రాజకీయం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయం చేస్తున్నది. రాజకీయంగా నాది నేను కాపాడుకుంటేనే కదా ప్రజలకు నేను సర్వీస్ ఇచ్చేది. అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది. ప్రజలను రక్షించే దాంట్లో, ప్రజలకు సర్వీస్ ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఏ శత్రువైనా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి రాజకీయంగా అవసరము అని అంటున్నా. ఇక రేవంత్ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడడానికి వస్తే నిలబడమంటారు. అట్లనే మరి రివర్స్ చేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పదు. అది అంతే. గవర్నమెంట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అంతే. నువ్వు ఆ రోజు ఎట్లా చేసినావు? నీకు 80 మంది ఉంటే ఇంక 20 మందిని 30 మంది రండి అంటే నువ్వెట్లా చేసినావు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏముందట? తప్పేముంది? నువ్వు చేసినావు ఆ రోజు, ఈరోజు ఈయన చేస్తున్నాడు. దానికి పెద్ద ఇదంతా అవసరమా? ఇదంతా రాజకీయం అంటున్నా. కేసీఆర్ చేసింది రాజకీయమే, మేము చేసేది కూడా రాజకీయమే. ఇది యుద్ధం కార్తీక్. ఇది యుద్ధం. యుద్ధం కాకముందు చర్చలు జరిగేటప్పుడు మస్తు మాట్లాడతాం. యుద్ధం జరిగేటప్పుడు కొన్ని ఏమంటారని కొంత అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకొని అటాక్ చేసేవి ఉంటాయి. అట్లా యుద్ధం. ఇది పిల్లల పరిష్కారమా? ఏమైనా ఇదేమన్నా బొమ్మరిలా ఆటనా? ఇదేమన్నా పాలిటిక్స్? ఇవన్నీ యుద్ధంలో వ్యూహం. ఇది యుద్ధ నీతి. అవును, మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో పోతే చచ్చిపోతాడని కృష్ణుడికి తెలుసు కదా, శ్రీకృష్ణుడికి తెలుసు కదా. మరి శ్రీకృష్ణుడు ఎందుకు పద్మవ్యూహంలో పోతే చచ్చిపోతాడని తెలిసి అభిమన్యుడు శ్రీకృష్ణుడు ఆపలేడు మహాభారతంలో? తప్పలేదు. వాస్తవమే కదా. మన చరిత్ర కదా. రాజనీతి రాజకీయం అంటే అదే కదా. మళ్ళా ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి దీంట్లో పెద్దగా కేసీఆర్ లైన్ తప్పాడు, మేము లైన్ తప్పినట్టే, ఇంకేం లేదు ఆడ. యుద్ధనీతిలో ఆయన లైన్ తప్పిండు, మేము కంటిన్యూ చేస్తున్నాం. యుద్ధనీతే. కేసీఆర్ తప్పంటలే. కేసీఆర్దే కరెక్టు, మాది కరెక్టే. గెలిచినమా అనేది ఇంపార్టెంట్ ఉంటుంది పాలిటిక్స్లో. తెలంగాణ గడ్డ మీద అలాంటి పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడంతా. ఉంటే ఇంకేదైనా ప్రెస్ మీట్ ఉందంటే కదా మీకు?
అయిపోయింది. ఆ మైకులు బంద్ చేసేయండి ఇక.